గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 994. ఈరోజు డైలీ మనీ షోలోని నిన్న యూఎస్, చైనా, మెక్సికో అండ్ కెనడా లాంటి కంట్రీస్ పైన టారిఫ్స్ వేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. దీనికి చైనా దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటరే వచ్చేలా కనిపిస్తుంది. దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక సెక్టర్లో ఉండేటువంటి స్టాక్స్కి అయితే మంచి ఆపర్చునిటీ, ఈ ఇయర్లో మంచి ఆపర్చునిటీ కనపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ డీటెయిల్స్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1397 పాయింట్స్ పెరిగి 78,583 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 378 పాయింట్స్ పెరిగి 23,739 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.1% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.93% పెరిగింది. నిన్న మన మార్కెట్ లోని చాలా ప్రెషర్ కనపడిన తర్వాత ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని బాగానే పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. నిన్న యాక్చువల్లీ మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటి? యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మెక్సికో, కెనడా పైన 25% టారిఫ్స్ విధిస్తున్నట్లుగా అండ్ చైనా పైన 10% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. సో ఆయన దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ రావడంతో కెనడా అండ్ మెక్సికో కూడా రెస్పాండ్ అయ్యి మేము కూడా యుఎస్ కి అగెనిస్ట్ గా ఇటువంటి స్టెప్స్ తీసుకుంటాం అన్నట్టుగా కామెంట్ చేశారు. సో ఇలా గ్లోబల్లీ వేరియస్ కంట్రీస్ మధ్యన ట్రేడ్ వార్ కనుక మొదలైంది అనుకోండి, దానివల్ల సప్లై చైన్ డిస్రప్షన్ ఏర్పడి గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతోనే నిన్న మార్కెట్ లోని కొంత టెన్షన్స్ క్రియేట్ అయ్యి దానివల్లనే నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కొంత వాలటిలిటీ అన్నది కనపడింది. కాకపోతే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు మెక్సికో అండ్ కెనడా పైన విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 30 days వరకు కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే మెక్సికో అండ్ కెనడాతో వీళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్, అంటే బార్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు అండ్ అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ కూడా జరుగుతున్నది. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఆ రెండు కంట్రీస్ కూడా స్టెప్స్ తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ గారు గెలవగానే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇష్యూస్ అన్నిటిని కూడా మెక్సికో అండ్ కెనడా అయితే అడ్రస్ చేస్తామని యుఎస్ కి ప్రామిస్ చేసినట్లుగా, సో వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతోనే వాళ్ళపైన విధించినటువంటి ఈ టారిఫ్స్ ని 30 days పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈ 30 days లోని మెక్సికో, కెనడా ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసేందుకు గానీ ప్రాపర్ స్టెప్స్ కనుక తీసుకున్నట్లయితే యుఎస్ ఆ రెండు కంట్రీస్ పైన టారిఫ్స్ అయితే విధించకపోవచ్చు కదా. ఈవెన్ చైనా పైన కూడా వీళ్ళు టారిఫ్స్ అయితే విధించారు. సో చైనా కూడా దీనికి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి చైనా అండ్ యుఎస్ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకున్నట్లయితే గ్లోబల్లీ ఏదైతే ఈ ట్రేడ్ వార్ రిలేటెడ్ గా టెన్షన్స్ క్రియేట్ అవుతున్నాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంట్ అన్నది కనపడింది. కాకపోతే ఈ రోజు మార్కెట్ టైంలో వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. యుఎస్ చైనా పైన ఇటువంటి టారిఫ్స్ విధించడంతో చైనా కూడా దీనికి రెస్పాండ్ అయ్యి యుఎస్ వీళ్ళపైన ఇటువంటి టారిఫ్స్ విధించడంతో దానికి కౌంటర్ టారిఫ్స్ మేము కూడా విధిస్తాం, యుఎస్ నుంచి వచ్చేటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్స్ విధించబోతున్నట్లుగా చైనా మినిస్ట్రీ అనౌన్స్ చేశారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా యుఎస్ కోల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పైన 15% టారిఫ్స్ అండ్ అలాగే క్రూడ్ ఆయిల్, ఫార్మ్ ఎక్విప్మెంట్, సమ్ ఆటో పార్ట్స్ పైన అడిషనల్ గా 10% టారిఫ్స్ ని ఈ ఫిబ్రవరి 10th నుంచి ఇంపోజ్ చేయబోతున్నట్టుగా చైనీస్ మినిస్ట్రీ అనౌన్స్ చేశారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. వీటితో పాటు యుఎస్ కి చెందినటువంటి గూగుల్ పైన కూడా చైనా వాళ్ళు యాంటీ ట్రస్ట్ ప్రోబ్ ని లాంచ్ చేసినట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు యుఎస్ విధించినటువంటి టారిఫ్స్ కి చైనా కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా యుఎస్ పైన టారిఫ్స్ విధిస్తామంటున్నారు కదా. చూడాలి ఈ రెండు కంట్రీస్ మధ్యన ఇటువంటి టెన్షన్ వాతావరణం ఎప్పటికీ క్లియర్ అవుతుంది అన్నది. యాక్చువల్లీ మనం ఫ్యాక్ట్ చూసినట్లయితే యుఎస్ కూడా చైనాకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా. సో చైనా మీద యుఎస్ డిపెండెన్సీ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది. సో ఇలా చైనా పైన టారిఫ్స్ విధించుకుంటూ పోతే యుఎస్ కి కూడా కష్టం అవుతుంది. కాబట్టి చైనా అండ్ యుఎస్ మధ్యన ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా చర్చలు జరిగి ఈ ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఏదైనా సరే రెండు కంట్రీస్ ఈగోకి వెళ్లకుండా చర్చించుకుని ఇష్యూని సాల్వ్ చేసుకుంటే ఫైన్. అలా కాకుండా వీళ్ళు టారిఫ్స్ విధించారు కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళపైన టారిఫ్స్ విధించడం అండ్ వాళ్ళు విధించారు కదా అని చెప్పేసి ఇప్పుడు యుఎస్ మళ్ళీ రెస్పాండ్ అయ్యి చైనాకి చెందినటువంటి అదర్ ప్రొడక్ట్స్ పైన కూడా టారిఫ్స్ విధిస్తామని ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా చేసిందనుకోండి, ఆ ట్రేడ్ వార్ అన్నది కంటిన్యూ అవుతుంది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ లోని అగైన్ టెన్షన్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దానివల్ల ఈ చైనా అండ్ యుఎస్ మధ్య ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో దాన్ని ఇన్వెస్టర్స్ చాలా క్లోజ్ గా ట్రాక్ చేయాల్సి ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యన ఇష్యూ కొంత సార్ట్ అవుట్ అయింది అనుకోండి ఫైన్. అలా కాకుండా వీళ్ళిద్దరి మధ్యన ఇష్యూ గనక పెరిగింది అనుకోండి, దానివల్ల అగైన్ మార్కెట్ లోని వాలటిలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.
ఉన్నాయి. ఫైనల్లీ వీళ్ళిద్దరూ చర్చించుకుని ఎంత త్వరగా ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటే గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా అది చాలా బెటర్. ఇది కానీ డ్రాగ్ చేశారనుకోండి, దాని వలన కొంతవరకు గ్లోబల్ ఎకానమీస్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ యూఎస్ కూడా చైనా పైన అడిషనల్ టారిఫ్స్ అది విధించింది అనుకోండి, చైనా ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర అన్ని సెక్టర్స్ లో కూడా కెపాసిటీస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉన్నాయి కదా, ఆ ప్రొడక్ట్స్ ని చైనాలో పెట్టుకోదు కదా, అదర్ కంట్రీస్ లోని చీప్ గా డంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ అలా అదర్ కంట్రీస్ లో చీప్ గా డంప్ చేసినట్లయితే మెయిన్లీ మన ఇండియా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే చైనా అండ్ యుఎస్ మధ్యన ఏదైతే ఇష్యూ ఉన్నదో దీని వల్ల మన పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ఇష్యూ అయితే త్వరగా సార్ట్అవుట్ అవ్వాలని మనం కోరుకుందాం. అండ్ వీటితో పాటు డొనాల్డ్ ట్రంప్ గారు యూరోపియన్ యూనియన్ పైన కూడా టారిఫ్స్ విధిస్తాం అన్నట్టుగా కామెంట్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా 1 by 1 అన్ని కంట్రీస్ పైన టారిఫ్స్ విధించుకుంటూ పోయారనుకోండి, ఓవరాల్ అన్ని కంట్రీస్ కూడా స్ట్రగుల్ అవుతాయి. కాబట్టి ఒకసారి ఇన్ని కంట్రీస్ మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూస్ ని వాళ్ళు మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీటితో పాటు ఈ వీక్ లోని మనకి ఆర్బీఐ మీటింగ్ కూడా ఉన్నది కదా. ఈ మీటింగ్ అవుట్కమ్ అయితే ఫ్రైడే రోజు రానున్నది. ఈసారి ఆర్బీఐ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. చూడాలి ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి అన్నది. సో ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ని కూడా ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయాలి. దీంతో పాటు ఈ మంత్ లోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా యూఎస్ విజిట్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ యూఎస్ విజిట్ లోని యూఎస్ అండ్ ఇండియా మధ్యన ఏమైనా డీల్స్ అవి ఫైనలైజ్ అయినా, లేదా ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూస్ అవి సార్ట్అవుట్ చేసుకున్నట్లయితే అది మన రిలేటెడ్ గా కొంత పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మన డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ గారు సిఎన్బిసి తో మాట్లాడుతూ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని డిఫెన్స్ కంపెనీస్ కి ఆర్డర్స్ డబుల్ కన్నా కూడా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉన్నదని, లాస్ట్ ఇయర్ లోని నియర్లీ 1.8 lakh crores వర్త్ కాంట్రాక్ట్స్ ని ఇష్యూ చేసినట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2 lakh crores మేబీ అంతకన్నా ఎక్కువగానే కాంట్రాక్ట్స్ క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీంతో డిఫెన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటి ఆర్డర్ బుక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవబోతున్నట్లుగా, దీని వలన నెక్స్ట్ 4-5 years కూడా ఈ కంపెనీస్ కి కావాల్సినంత ఆర్డర్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఉంటాయి. కాబట్టి ఓఎంస్ అన్ని కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ అయితే యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా మన ఇండియా యుఎస్ నుంచి మోర్ డిఫెన్స్ ఐటమ్స్ అయితే ప్రొక్యూర్ చేయాలని అడుగుతున్నారని, వీటి రిలేటెడ్ గా కూడా ఇండియా అండ్ యుఎస్ మధ్యన డిస్కషన్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా, అండ్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా మన డిఫెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన కామెంట్స్ ని బట్టి చూసినట్లయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లోని డిఫెన్స్ కంపెనీస్ కి మోర్ దెన్ డబుల్ అంటే నియర్లీ 3 times వరకు కూడా ఆర్డర్స్ విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈయన కామెంట్ చేస్తున్నారు కదా. సో ఈయన కామెంట్ చేస్తున్నట్టుగా డిఫెన్స్ స్పెండింగ్ కనుక అంత స్ట్రాంగ్ గా జరిగి ఈ డిఫెన్స్ కంపెనీస్ అన్ని మంచి ఆర్డర్స్ కనుక విన్ అయ్యాయి అనుకోండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని డిఫెన్స్ స్టాక్స్ లోని మనం మంచి పాజిటివ్ మూమెంటమే చూసేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ బడ్జెట్ తర్వాత నుంచి డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా కొంత మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ కనపడింది. ఎందుకంటే ఈ బడ్జెట్ లోని డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి స్పెసిఫిక్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. ఈవెన్ మార్కెట్ కూడా బడ్జెట్ లోని డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా మంచి అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ అటువంటి అనౌన్స్మెంట్స్ రాకపోవడంతో కొంత మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ అయితే కనపడింది. బట్ నిన్న మన డైలీ మనీషోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ఈ ఇయర్ లోని డిఫెన్స్ కంపెనీస్ కి అయితే మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని. సో ఇప్పుడు ఈయన కూడా అటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ బిఫోర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకసారి మాట్లాడుతూ ఈ ఇయర్ లోని మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లోని క్యాపబిలిటీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తామని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు. సో చూడాలి, ఒకవేళ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా ఈ డిఫెన్స్ సెక్టర్ లోని ఇంత స్ట్రాంగ్ ప్రొక్యూర్మెంట్ కనుక జరిగినట్లయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎక్కువగా మన ఇండియన్ కంపెనీస్ కే ఈ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి దానివల్ల ఈ ఇయర్ లోని డిఫెన్స్ కంపెనీస్ ఆర్డర్ బుక్స్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ రీటైల్ వాళ్ళు చైనీస్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ అయినటువంటి షెయిన్ తోని కొలాబరేట్ అయ్యి ఈ షెయిన్ ప్రొడక్ట్స్ ని మన ఇండియాలోని లాంచ్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ వీకెండ్ లోని ఈ షెయిన్ యాప్ ని వీళ్ళు బోత్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లోని అవైలబుల్ లోకి అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని అవైలబుల్ లోకి తీసుకొచ్చినటువంటి ఈ 2 days లోనే నియర్లీ 10,000 యాప్ డౌన్లోడ్స్ అయితే జరిగిపోయాయి కూడా. ఈ షెయిన్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఇది యూత్ ని టార్గెట్ చేస్తూ చాలా తక్కువ ప్రైస్ కే వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళు తీసుకొచ్చేటువంటి న్యూ డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి యూత్ ని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటాయి కూడా. 5 years బిఫోర్ ఈ షెయిన్ బ్రాండ్ మన ఇండియాలోకి ఎంటర్ అయినా ఆ మధ్యలోని ఇండియా అండ్ చైనా మధ్యన తలెత్తినటువంటి టెన్షన్స్ తోని ఈ షెయిన్ అయితే మన ఇండియా నుంచి బ్యాన్ చేయడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ గానే రిలయన్స్ వాళ్ళు ఈ షెయిన్ వాళ్ళతోని టైఅప్ అయ్యి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళ యాజియో యాప్ ఉన్నది కదా, ఈ యాజియో యాప్ లోని ఈ షెయిన్ ప్రొడక్ట్స్ అయితే 2 months పాటు రన్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ యాప్ ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ షెయిన్ ప్రొడక్ట్స్ ఒకవేళ బాగా సెల్ అయ్యాయి అనుకోండి, రిలయన్స్ రీటైల్ తోని టైఅప్ లో ఉన్నారు కాబట్టి రిలయన్స్ రీటైల్ సేల్స్
సేల్స్ అయితే బాగా పెరుగుతాయి. దానివల్ల ఓవరాల్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి అది పాజిటివ్ కానుంది. కాకపోతే ఈ షైన్ ఏదైతే మార్కెట్ ని టార్గెట్ చేస్తుందో అదే మార్కెట్ సెగ్మెంట్ లోని ట్రెంట్ వాళ్ళు వాళ్ళ జూడియో బ్రాండ్ తో ఆపరేట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ జూడియోకి చాలా మంచి రీచే ఉన్నది యూత్ లోని. జూడియో సేల్స్ కూడా బాగా పెరుగుతూ ట్రెంట్ యొక్క ఓవరాల్ బిజినెస్ లోని జూడియో కంట్రిబ్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉండడంతో లాస్ట్ 1 to 2 years లోని ట్రెంట్ స్టాక్ లో అయితే మనం కంటిన్యూస్ గా రన్అప్ అన్నది చూసాం. నో రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ షైన్ కూడా జూడియో ఏదైతే మార్కెట్ ని అడ్రస్ చేస్తుందో సేమ్ మార్కెట్ ని అడ్రస్ చేయబోతుంది. కాబట్టి ఇప్పుడు టాటా అండ్ రిలయన్స్ గ్రూప్ మధ్యన ఈ మార్కెట్ లోని చాలా టఫ్ కాంపిటీషన్ నడబోతున్నది. ఎందుకంటే ప్రొడక్ట్ ప్రైస్లు మీరు చూసారనుకోండి, అన్ని 300, 400, 1000 రూపాయల్లో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఇటువంటివే ఎక్కువగా ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి రెండు బ్రాండ్స్ దగ్గర కూడా. సో ఒకవేళ జూడియోకి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ షేర్ ని కనుక కొంతవరకు గ్రాప్ చేసుకోగలిసారు అనుకోండి, దాని ద్వారా ట్రెంట్ వాళ్ళకి కొంతవరకు నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఈ ట్రెంట్ రిలేటెడ్ గా ఎల్రా క్యాపిటల్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే జూడియోకి ఆల్రెడీ యూత్ లోని చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నదని అండ్ పాన్ ఇండియా లెవెల్లోనే ఆల్రెడీ వీళ్ళు విస్తరించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కూడా జూడియో వాళ్ళు మార్కెట్ షేర్ అయితే ఫర్దర్ గా క్యాప్చర్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా. సో ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు షైన్ తో కొత్తగా వచ్చిన దాని వల్ల జూడియో వలన పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. బికాస్ జూడియో దగ్గర మనం ప్రొడక్ట్స్ చూసాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అయితే 1000 రూపాయల లోపు అలాగే ఉంటాయి కదా. సో దానివల్ల యూత్ ఆల్రెడీ జూడియోకి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి జూడియో మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అంటున్నారు. బట్ షైన్ వన్స్ లాంచ్ అయిన తర్వాత జూడియోకి ఏ విధంగా రిలయన్స్ వాళ్ళు ఈ షైన్ బ్రాండ్ ద్వారా టఫ్ కాంపిటీషన్ ఇస్తారన్నది మనం చూడాలి. ఓవరాల్ గా ఒకవేళ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మార్కెట్ ని కనుక కొంతవరకు గ్రాప్ చేయగలిసినట్లయితే దానివల్ల జూడియో సేల్స్ తగ్గాయి అనుకోండి, అప్పుడు మనకి ట్రెండ్ లో ఇంపాక్ట్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా లాస్ట్ 1 year నుంచి కంటిన్యూస్ గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి కదా. కాబట్టి మధ్యలోని మన కంట్రీలోని ఎలక్షన్స్ ఉండడం, న్యూ గవర్నమెంట్ ఫామ్ అవడం, ఇటువంటి వేరియస్ థింగ్స్ ఉండడం వలన ఆ టైంలోని ఈ డిస్కషన్స్ అయితే కొంతవరకు ఆగాయి. ఇప్పుడు తిరిగి ఈ ఫిబ్రవరి మంత్ లోని మన ఇండియా అండ్ యూకే మధ్యన ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా మళ్ళీ డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ రెండు కంట్రీస్ మధ్యన ఒక ఒప్పందం గనక కుదిరినట్లయితే త్వరలోనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముందుకు వెళ్లి రెండు కంట్రీస్ మధ్యన అగ్రిమెంట్ కనుక జరిగిపోయింది అనుకోండి, దాని ద్వారా మన కంట్రీలోని టెక్స్టైల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే భారీగా బెనిఫిట్ పొందబోతున్నాయి. అండ్ టెక్స్టైల్ కంపెనీస్ తో పాటుగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా లిక్కర్ స్టాక్స్ కూడా బాగానే బెనిఫిట్ పొందబోతున్నాయి. సో త్వరలోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక జరిగినట్లయితే ఈ రెండు సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అయితే మంచి బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఎప్పటికీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనల్ అవుతుంది అన్నది. నెక్స్ట్ వేరియస్ చైనీస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మన ఇండియాకి చెందినటువంటి ఏదో ఒక కంపెనీతోని పార్ట్నర్షిప్ లో భాగంగా ఇక్కడ లోకల్లీ మొబైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ వస్తున్నాయి కదా. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ చైనీస్ కంపెనీస్ అన్నిటిని కూడా మన ఇండియాలోని ఏదో ఒక కంపెనీతోని పార్ట్నర్షిప్ గా జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేసి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి కంటిన్యూస్ గా ప్రెషర్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఒప్పో వాళ్ళు ఇదే ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నారని, దీంతో మన ఇండియాలో లోకల్ గా వీళ్ళ మొబైల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వేరియస్ కంపెనీస్ తోని టైప్స్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రెజెంట్ చూస్తున్నట్లుగా ప్రీవియస్ గా చూసినట్లయితే డిక్సన్ వివో పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నాయి కదా. అలా ఒప్పో వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ ఏదో ఒక ఇండియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి వాళ్ళ మొబైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఇక్కడ మొబైల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఏ కంపెనీతోని ఒప్పో ఈ పార్ట్నర్షిప్ సైన్ చేస్తున్నది, ఏదైతే కంపెనీతో ఈ పార్ట్నర్షిప్ సైన్ చేస్తుందో ఆ కంపెనీ కూడా దీని వల్ల బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ప్రీవియస్ గా ఆర్బీఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే యూనివర్సల్ బ్యాంక్స్ కి ఎలిజిబుల్ ఉంటాయో అటువంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ని యూనివర్సల్ బ్యాంక్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు గాను వీళ్ళకైతే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం ఆర్బీఐ దగ్గర అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకున్నారు. సో వీళ్ళు ఆర్బీఐ దగ్గర అప్లికేషన్ అయితే సబ్మిట్ చేశారు కదా. ఒకవేళ ఆర్బీఐ దగ్గర నుంచి కనుక వీళ్ళకి యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కనుక వచ్చేసింది అనుకోండి, అది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈజ్ మై ట్రిప్ వాళ్ళు స్వైప్ రైట్ ట్రావెల్ సేల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4th నుంచి ఫిబ్రవరి 6th మధ్యన ఎవరైతే కస్టమర్స్ ఈజ్ మై ట్రిప్ ప్లాట్ఫామ్ ద్వారా ఫ్లైట్స్, హోటల్స్, క్యాబ్స్ అండ్ బస్సెస్ తో పాటు హాలిడే ప్యాకేజెస్ ని బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికి గాను ఈ టైంలో ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో వాళ్ళకి అప్ టు 7,500 వరకు ఫ్లైట్ టికెట్స్ పైన డిస్కౌంట్స్ ఆఫర్ చేయబోతున్నట్టుగా అండ్ హోటల్స్ పైన అప్ టు 10,000, బస్ అండ్ క్యాబ్ బుకింగ్స్ పైన అప్ టు 500 రూపీస్ వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది కాకుండా కస్టమర్స్ ఎవరైనా సరే ఈ ప్యాకేజెస్ ని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ గానీ లేదా హెచ్ఎస్బిసి బ్యాంక్ కార్డ్స్ ని యూజ్ చేసినట్లయితే వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్స్ కూడా లభిస్తాయని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఒకవేళ ట్రిప్స్ అవి ప్లాన్ చేసినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ ఆఫర్స్ అవి ఏమైనా పనికొస్తాయేమో. నో ఇటువంటి ఆఫర్స్ ని ఫిబ్రవరి మంత్ లో ఇష్యూ చేయడం ద్వారా వీళ్ళు ఓవరాల్
ఓవరాల్ గా వీళ్ళ సేల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది ఈజ్ మై ట్రిప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు డీటెయిల్ గా అండ్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ రైల్వేస్లోని ఫ్రైట్ వ్యాగన్స్, పాసింజర్ కోచెస్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా 2 న్యూ బిజినెస్ వర్టికల్స్లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో ఫస్ట్ వర్టికల్ మన కంట్రీలోని షిప్ రిపేర్, షిప్ బిల్డింగ్ సెక్టర్లోని చాలా మంచి ఆపర్చునిటీ కనపడుతుందని చెప్పి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ఈ సెక్టర్కి మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ వేరియస్ కంట్రీస్లోని షిప్స్ అన్ని కూడా ఓల్డ్ అయిపోయాయి కాబట్టి ఆ షిప్స్ని వాళ్ళు రిపేర్ చేయడం కానీ లేదా న్యూ షిప్స్ని బిల్డ్ చేయడం కానీ ఇటువంటివన్నీ చేయవలసి ఉన్నది. కాబట్టి మన కంట్రీలోని ఈ షిప్ బిల్డింగ్ రిలేటెడ్ వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళు ఈ షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ సిస్టమ్స్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి క్యాపాక్స్ అది చేయాలి, చాలా టైం అయితే పడుతుంది. బట్ ఈ సెగ్మెంట్ లోకి కనుక వీళ్ళు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఈ సెక్టర్ లో మంచి ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి దాని ద్వారా టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళు కూడా బాగానే గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీళ్ళు రైల్ సిగ్నలింగ్ అండ్ సేఫ్టీ సిస్టమ్ వర్టికల్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ న్యూ 2 వెర్టికల్స్ లోకి ఎంటర్ అవడం ద్వారా ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని టిటగ్రా రైల్ సిస్టమ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పాలిమర్ అండ్ కాంపోజిట్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి ఒక పిఎస్యు కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 40 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు సిఎన్జి అండ్ సిజిడి నెట్వర్క్స్ కోసం టైప్ 4 కాంపోజిట్ క్యాస్కెట్స్ ని వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 1 year లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఎల్ఎన్టీ వాళ్ళకి వీళ్ళ ఎగ్జిస్టింగ్ క్లయింట్ దగ్గర నుంచి మీనా రీజన్ అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ అమెరికా రీజన్ లోని ఈ క్లయింట్ అయితే వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ క్లయింట్ కోసం ఎల్ఎన్టీ వాళ్ళు పెలెట్ ప్లాంట్ అండ్ డైరెక్ట్ డిరెక్షన్ ఆఫ్ ఐరన్ ప్లాంట్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ వచ్చినటువంటి ఈ ఆర్డర్ మేజర్ ఆర్డర్ అని వీళ్ళు అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఎల్ఎన్టీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మనం చూసినట్లయితే ప్రతి కంపెనీ కూడా నెట్ జీరో సైడ్ మూవ్ అవడం కోసం అని చెప్పి వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఉంటుంది కదా, ఈ పవర్ కన్జంప్షన్ లోని మెజారిటీ ఆఫ్ ది కన్జంప్షన్ గ్రీన్ ఎనర్జీ నుంచి కన్జ్యూమ్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు టవర్ కంపెనీ అయినటువంటి ఇండస్ టవర్స్ వాళ్ళు అండ్ అలాగే ఆర్కిటెక్ట్స్ ఈ 2 కంపెనీస్ కూడా 2 సెపరేట్ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ లోని స్టేక్ నైతే అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ కంపెనీస్ నుంచి జనరేట్ అయ్యేటువంటి గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళ పవర్ కన్జంప్షన్ కోసం యూజ్ చేస్తారు కాబట్టి దాని ద్వారా నెట్ జీరో గోల్ ని వీళ్ళు అచీవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తున్నాయి. నెక్స్ట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోలో చూసినా క్వార్టర్ చూసినా వీళ్ళ టాప్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో 490% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 23.93% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ జియోగ్రఫీ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 96.6% కంట్రిబ్యూషన్ డొమెస్టిక్ సేల్స్ నుంచే వస్తున్నట్లయితే జస్ట్ 3.4% కంట్రిబ్యూషన్ మాత్రమే ఎక్స్పోర్ట్ సేల్స్ ద్వారా వస్తున్నాయి. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 69,461 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. దీనిలో 63% ఆఫ్ ది ఆర్డర్స్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ అయితే 36% ఆఫ్ ది ఆర్డర్స్ సోలార్ సెల్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. అండ్ వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ క్వార్టర్ లోని సోలార్ సెక్టర్ రిలేటెడ్ గా వచ్చినటువంటి కీ డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్ ప్రాజెక్ట్స్ లోని ఏఎల్ఎం లిస్టెడ్ సోలార్ సెల్స్ ని యూజ్ చేయాలని చెప్పి మ్యాండేటరీ రూల్ తీసుకొచ్చింది కదా. ఈ రూల్ జూన్ 2026 నుంచి అమలు కానున్నది. అండ్ దీనిలో భాగంగా 2024 డిసెంబర్ 9th నుంచి ఏవైతే ప్రాజెక్ట్స్ కి బిడ్ చేస్తారో అవన్నీ కూడా ఈ ఏఎల్ఎం లిస్ట్ లో ఉన్నటువంటి సోలార్ సెల్ కంపెనీసే పార్టిసిపేట్ చేయవలసి ఉన్నది. అండ్ దీంతో పాటుగా చైనా అండ్ వియత్నాం నుంచి మన కంట్రీలోని చీప్ గా సోలార్ గ్లాస్ ఇంపోర్ట్స్ అయితే
అయితే జరుగుతున్నాయి కదా, వాటిపైన గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడంతో మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే 3% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా యుఎస్ కూడా కొలంబియా, మలేషియా, థాయిలాండ్ అండ్ వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి సోలార్ సెల్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని కూడా పెంచింది కదా, దీనివల్ల మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి అయితే అది పాజిటివ్ కాబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆటో ఎయిర్ కండిషనింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి సుబ్రోస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 21.91% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 22.58% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు సిమిలర్ సినారియోనే చూడొచ్చు. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ద బిజినెస్ అవుట్లుక్, రైల్వేస్, ట్రక్ ఏసీ, బస్ అండ్ హోమ్ ఏసీ సెగ్మెంట్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నామని అండ్ అంతేకాకుండా బిఎస్ఎక్స్, ఆర్డీఈఎఫ్, కేఫ్ ఈవీ రిలేటెడ్ గా రెగ్యులేటరీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీట్ అయ్యే విధంగా కంపెనీని అయితే ప్రిపేర్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 88 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 97 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 98 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే వచ్చాయని అండ్ Q4 లో కూడా వీళ్ళ నెంబర్స్ బాగా రావచ్చు అని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నదని అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని బాగానే జరుగుతున్నాయని అండ్ అంతేకాకుండా కమింగ్ మంత్స్ లోని వీళ్ళు ఇంకా ఎక్కువగా ఆర్డర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ అయితే మరింతగా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందంటున్నారు. కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టుగా మంచి ఆర్డర్స్ విన్ అయ్యారనుకోండి, అది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పారాదీప్ ఫాస్ఫేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లోనైతే బాగానే డ్రాప్ కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాస్ట్రాల్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 241 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 207 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 271 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ లిగ్నైట్ మైనింగ్ అండ్ థర్మల్ పవర్ జనరేషన్ బిజినెస్ చేసేటువంటి PSU కంపెనీ అయిన NLC ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 254 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 982 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 696 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని రెగ్యులేటరీ డిఫరల్ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్స్పెన్సెస్ అయితే వీళ్ళు బాగా పెరిగాయి, దాంతోనే మనకి ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ మైనింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను, పవర్ జనరేషన్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం పవర్ జనరేషన్ సెగ్మెంట్ ప్రాఫిట్ లో అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ మైనింగ్ సెగ్మెంట్ ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో NLC ఇండియా వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ టాటా కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, ఎబిటాలో డ్రాప్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 194 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 267 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్
49 crores కి తగ్గింది. అండ్ కమింగ్ టు ద బిజినెస్ హైలైట్స్, ఇండియా, చైనా అండ్ అలాగే అదర్ ఏషియన్ కంట్రీస్ లోని డిమాండ్ అండ్ సెంటిమెంట్ అయితే బాగానే కనపడుతున్నదని, బట్ యూరప్, అమెరికా అండ్ గ్లోబల్ అవుట్లుక్ లోనైతే వీక్నెస్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి కదా. దానికి రీజన్ ఏంటంటే సోడా యాష్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతున్నాయి కదా. వాటి గురించి మనం మల్టిపుల్ టైమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. దీంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇంపాక్ట్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ పెయింట్ ఇండస్ట్రీలోని డిమాండ్ తగ్గడంతో కంటిన్యూస్ గా ఈ పెయింట్ కంపెనీ స్ట్రగుల్ అవుతున్నాయి కదా. దాంతో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఎప్పుడైతే ఈ పెయింట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారో వాళ్ళు తక్కువ ప్రైస్లకి పెయింట్లు ఆఫర్ చేస్తుండడం వల్ల రిమైనింగ్ కంపెనీస్ పైన అయితే ఆ ఇంపాక్ట్ క్లియర్ గానే కనిపిస్తుంది. ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ లోని ఈ క్వార్టర్ లో అయినా రికవరీ కనపడిందా లేదా అన్నది మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను క్లియర్ గానే డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 693 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 1128 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే ఆబ్వియస్ గా డిమాండ్ అయితే తగ్గింది కదా, దాంతో నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ వీళ్ళ వాల్యూమ్స్ కూడా పికప్ అయ్యాయి. కాకపోతే ఈ నెంబర్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ క్వార్టర్ లో కూడా పెయింట్ ఇండస్ట్రీలోని డిమాండ్ కొంత స్లోగానే ఉన్నదని, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లోని కొంత డిమాండ్ తగ్గినట్లుగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. వీళ్ళ కోటింగ్స్ బిజినెస్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లోని 6.6% డ్రాప్ కనపడుతున్నదని, బట్ వీళ్ళ డెకరేటివ్ బిజినెస్ లో మాత్రం 1.6% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ క్వార్టర్ లోని సీక్వెన్షియల్ బేసిస్ లో కొంతవరకు బెటర్ గ్రోత్ కనపడినా నియర్ టర్మ్ లోని వీళ్ళ ఇండస్ట్రీ రిలేటెడ్ గా కాషియస్లీ ఆప్టిమిస్టిక్ గా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి, ఈ క్వార్టర్ లో కూడా కొంత వీక్ డిమాండ్ కనపడిందని వీళ్ళు షేర్ చేస్తున్నారు కదా. సో కమింగ్ క్వార్టర్స్ లోని అట్లీస్ట్ డిమాండ్ మూమెంటం లోని పికప్ ఏమైనా కనపడుతుందేమో చూడవలసి ఉన్నది. ఎందుకంటే రీసెంట్ బడ్జెట్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12 lakh rupees వరకు పర్సనల్ ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదని అనౌన్స్ చేసింది కదా. సో దీనివల్ల చాలా మంది దగ్గర కొంతవరకు ట్యాక్స్ అమౌంట్ సేవ్ అవుతుంది కాబట్టి స్పెండింగ్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ అర్బన్ ఏరియాస్ లోని స్పెండింగ్ ఎన్విరాన్మెంట్ పికప్ అయిందనుకోండి, దానివల్ల ఏషియన్ పెయింట్స్ వాళ్ళకి కూడా కొంత బిజినెస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి, ఏదైనా కూడా కమింగ్ 2-3 quarters లోని వీళ్ళ నెంబర్స్ లో ఎలా పికప్ అవుతాయి అన్నది మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హికాల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో అయితే ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఎబిటాలో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని హికాల్ వాళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1076 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1093 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1187 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ బాటమ్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ లోనైతే గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 140 crores వన్ టైం ఎక్సెప్షనల్ లాస్ ఉన్నది. దాని వల్ల వీళ్ళ ప్యాట్ తగ్గింది. కానీ మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నంబర్ ని కంపేర్ చేస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లో కొంత డ్రాప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వీమార్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 28 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 56 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 71 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మిథాని వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 12.79 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 23.82 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 25.52 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తున్న బాటమ్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే వీళ్ళ బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.